దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జూన్ 5, 2025. ఈ సంవత్సరంలో 156వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 17, 18, 19 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 15వ అధ్యాయం. మొదటిగా 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిం పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదావారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాల నుండి తీసివేశాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలను, మీకాయాను, షెమయ, నెతన్య, జబద్య, అసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశం చుట్టూ ఉండు దేశముల అన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించాను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనం సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. రెండవ వాడగు యెహోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా. అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకుని వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదా యందంతట నుండి ప్రాకారపురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి అహాబు నొద్దకు పోయాను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతను ప్రేరేపించాను. ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి
నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారం చేయదము రండి అనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనం అడిగి విచారం చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడగగా, ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారం చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడినే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు, రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలోనున్న ఒకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా, ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, సిరియన్లు నిర్మూల మగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించాను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి జయముందుము అనిరి. మీకాయాను వెళ్ళిచుటకు పోయిన దూత అతన్ని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయా, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. అతడు రాజునొద్దకు రాగా, రాజు అతన్ని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడుగగా, అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు, కాపరలేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదునని చెప్పగా, యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందనని చెప్పగా, యెహోవా, నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరికి వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయిననెను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెలుద్దినమని దాన్ని తెలుసుకుందామని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకుని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి క్లేశాన్నపానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములను ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయుడి,
అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడగా తన వింటిని ఎక్కుపెట్టి ఇజ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు నాకు గాయం తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇజ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచాను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడు నగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి గదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించాను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించాను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయుల్లోను యాజకుల్లోను ఇజ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దల్లోనూ కొందరు నియమించి వారికి ఇలాగున ఆజ్ఞాపించాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించే మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపం రాకుండానట్లు వారి యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగు చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడు నగు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. క్రొత్త నిబంధన యోహాను సువార్త 15వ అధ్యాయము 27 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ అందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును.
మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించుతాను. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలన అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుని. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగ జరిగాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇత్తురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.